సింపుల్గా టేస్టీగా వెజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న క్యారెట్ని తురుముకుని వేసుకోండి. 1/2 కప్ క్యాబేజ్ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో క్యాబేజ్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ ముక్కలు లేదంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్యాబేజ్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుని కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుని బటర్ హీట్ అయ్యాక బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా బటర్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఒక బ్రెడ్ స్లైస్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేసుకుని చేత్తో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని శాండ్విచ్ల్ని చేసుకోండి. మనం తీసుకున్న స్టఫింగ్కి 3 శాండ్విచ్లు అయితే వచ్చాయి. సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా వెజ్ శాండ్విచ్ని ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.